సో yes, Harihara Veeramallu Part 1, Sword vs Spirit, Battle for War. సో యుద్ధం దేనికోసం? ధర్మం కోసం. సో ధర్మం కోసం యుద్ధం అంటూ పార్ట్ 1 అయితే ఆడియన్స్ ముందుకి వచ్చేస్తుంది. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పి ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తూ వస్తున్న ఫిల్మ్ అయితే హరిహర వీరమల్లు. ఎన్నోసార్లు వాయిదాలు పడి అసలు ఈ సినిమా ఇంకా రిలీజ్ అవుతుందా లేదా అన్న ఒక సందేహానికి కూడా ఫ్యాన్స్ వచ్చి డిసప్పాయింట్ అయిన సందర్భాలు ఉన్నాయి. బట్ అన్నిటినీ కూడా తలదన్నేలా ఈ సినిమాను పూర్తి చేసి మన ముందుకు వచ్చేస్తున్నారు కొద్ది రోజుల్లోనే. వెరీ సూన్ హరిహర వీరమల్లు ఆడియన్స్ ని పలకరించేందుకు థియేటర్స్ కి వస్తున్నారు. అయితే శిల్పకళా వేదికలో ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. సో ఫ్యాన్స్ అందరూ హంగామా చూడొచ్చు. హరిహర వీరమల్లు చరిత్ర సృష్టించబోతా ఉంది. ఇలా బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంటే ఇలా ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ వైజ్ గా అభిమానుల పండుగ ఈ రోజు మొదలైంది. శిల్పకళా వేదిక నుంచి మొదలైంది. దీన్ని ఖచ్చితంగా రేపు 24వ తారీఖు నాడు ఈ రోజు తుఫాను మొదలైంది. రేపు వాయుగుండంగా మారబోతా ఉంది. వాయుగుండం అందరూ కూడా అభిమానులు పండుగ చేసుకుంటారు. భారీ సక్సెస్, భారీ ఇటు కొట్టబోతా ఉందని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నా. నల్లగొండ జిల్లా నుంచి వచ్చినామండి, నగరకల్ నియోజకవర్గం. థ్యాంక్ యూ అండి. మీరెక్కడి నుంచి? వరంగల్ అండి, మాది పాలకుర్తి నియోజకవర్గము. ఇప్పుడు మా అధినేత, జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు చాలా అద్భుతమైన విజయం సాధించిన తర్వాత మొట్టమొదటి మూవీ అండి. మాకు చాలా పండుగ అనిపిస్తుంది. విషయం ఏంటంటే మేము వరంగల్ నుండి వచ్చాము. బొమ్మ అభివృద్ధి చాలా హ్యాపీ ఉంది. డిప్యూటీ సీఎం గారు హోదాలో ఇప్పుడు అంటే రెండో పడవల మీద విజయం సాధించి అద్భుతంగా ఉందని నేను ఆ పేరు వెళ్తూరు నాగేష్ అండి, పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి. నా పేరు బాబులకే బాబు, బాబులకే బాబు. చూస్తే మనం చాలా హంగామా చూస్తున్నాము. ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే ఎప్పుడు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే నెక్స్ట్ లెవెల్ హ్యూజ్ బజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అయితే హరిహర వీరమల్లు 5 years బ్యాక్ అనౌన్స్ చేసిన తర్వాత కరోనా వైరస్, తర్వాత లాక్డౌన్, తర్వాత పాలిటిక్స్ లో పవన్ కళ్యాణ్ బిజీ కావడం, తర్వాత ఎలక్షన్స్, ఆ తర్వాత రిజల్ట్స్, ఆ తర్వాత డెప్యూటీ సీఎం. సో ఇంత జర్నీ వల్ల హరిహర వీరమల్లు ఫస్ట్ నుంచి కూడా వాయిదాలు పడుతూ వచ్చింది. అలానే అంటే హరిహర వీరమల్లు రిలీజ్ డేటే కాదు, ఇన్ఫాక్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూ కూడా వాయిదాలు పడుతూ, అంటే వెన్యూ చేంజ్ అవుతూ వచ్చింది. సో ఫస్ట్ తిరుపతి అన్నారు, తర్వాత విశాఖపట్నం షిఫ్ట్ అయింది, అండ్ ఫైనల్లీ హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే నిర్వహిస్తున్నారు. అయితే నిర్వహణకి సంబంధించి కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ నిర్మాతదే. అంటే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా సరే పూర్తి రెస్పాన్సిబిలిటీ నిర్మాతదే అంటూ పోలీస్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఎన్నో ఆంక్షల మధ్య ఈ ఈవెంట్ అయితే నిర్వహిస్తూ ఉన్నారు. కేవలం 1000 నుంచి 1500 వరకు మాత్రమే ఈవెంట్ లోపలికి అలౌ చేసే అవకాశాలున్నాయి. సో ఆ 1000 నుంచి 1500 పాసెస్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే చాలా మంది ఫ్యాన్స్ ఎవరైతే లోపలికి రాలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా బయట అలా ఉండి అట్లీస్ట్ లోపల జరుగుతుంది ఈవెంట్, మేము బయట ఉన్నా సరే ప్రత్యక్షంగా చూసే అవకాశం లేకపోయినా సరే బయట నుంచున్నా చాలు, మాకు ఆ సాటిస్ఫాక్షన్ చాలంటూ కూడా ఫ్యాన్స్ అందరూ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా, మనం ఇందాక మాట్లాడితే నల్గొండ నుంచి, వరంగల్ నుంచి కూడా ఎంతో మంది ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఫర్ ద ఫస్ట్ టైం హరిహర వీరమల్లుగా పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ డైలాగ్స్ అయితే రాబోతున్నారు. సో పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ కూడా కన్నుల పండుగ ఫ్యాన్స్ అయితే ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. సో ఇక్కడ మనం చూస్తున్నాము జై శ్రీ మహాకాల్ వీళ్ళందరిది కూడా పెర్ఫార్మెన్స్ ఉండబోతుందా? ఇన్ ద ఈవెంట్ దేర్ ఇస్ అ పెర్ఫార్మెన్స్ బై परफॉर्मेंस किया था ना हमने ओके. इस मूवी में हरिहरा वीरामल्लू में हम एमपी उज्जैन से आए हैं और हमारा परफॉर्मेंस है इसमें पवन कल्याण सर के साथ भगवान महाकाल की नगरी से आए हैं और हमारे भगवान महाकाल की नगरी से शिवप्रिय वाद्य यंत्र झांझ, डमरू, शंख की ध्वनि इसमें किया गया है इस मूवी में और आप लोग जरूर देखिएगा। बोल महाकाल महाराज की जय, भगवंतिका नाथ की जय, नमः पार्वती पते, हर हर महादेव। सफेद शर्ट में जो थे ना, Can you blow these ones?
ये लो बजा कौन ए क्रिस యా సో అది బ్లో చేద్దాం. వావ్ సో అది స్పిరిచువల్ పార్ట్ ని కూడా మనం చూడొచ్చు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చాలా సన్నివేశాలు ఉండబోతున్నాయి, చాలా రకమైన సెగ్మెంట్స్ కూడా చోటు చేసుకోబోతున్నాయి. సో ఇన్ దాట్ ఈ ఒక పెర్ఫార్మెన్స్ కూడా మనం విట్నెస్ చేయబోతున్నాము. సో కంప్లీట్ గా చూస్తే హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మొత్తం కూడా రెడీ అయిపోయింది, ఆల్ సెట్ ఫర్ ద ఈవెంట్. అండ్ గ్రాండ్ గా ఈ ఈవెంట్ ని నిర్వహించేందుకు ముందు నుంచి కూడా ఏర్పాట్లు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే పూర్తి బాధ్యత మాత్రం ప్రొడ్యూసర్ దే అంటూ కూడా పోలీస్ చెప్పడం చూసాము. సో కంప్లీట్ గా మనం చూస్తుంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఎంతో సంతోషాన్ని, ఎంతో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ని ఇవ్వబోతుందని అయితే మనకి అర్థమవుతుంది. హరిహర వీరమల్లు ఫస్ట్ అయితే క్రిష్ జాగలమూడినే పవన్ కళ్యాణ్ కి స్టోరీ నెరేట్ చేసి ఓకే చేయించడం జరిగింది. బట్ తర్వాత కొంచెం డిలే అవుతూ వస్తూ ఉంది, ఆయన డేట్స్ కూడా కుదరక అలా ఎక్కువ లాంగ్ డ్యూరేషన్ వల్ల. సో తర్వాత జ్యోతి కృష్ణకి ఈ సినిమా బాధ్యతలు, డైరెక్షన్ బాధ్యతలు అప్పగించడం జరిగింది. సో క్రిష్ జాగలమూడి స్టార్ట్ చేస్తే దర్శకత్వాన్ని జ్యోతి కృష్ణ పూర్తి చేశారు. సో హరిహర వీరమల్లు మరికొద్ది రోజుల్లోనే వెరీ సూన్ ఆడియన్స్ ని పలకరించేందుకు థియేటర్స్ లోకి వచ్చేస్తున్నాడు. సో ట్రైలర్ చూస్తే ట్రైలర్ లో సూపర్ డైలాగ్స్ కూడా ఇప్పటికే చాలా మంది బాగా పేలాయని కూడా చెప్తూ ఉన్నారు. సో ఇప్పటి వరకు మేకని తినే పులిని చూసుంటారు, బట్ ఇప్పుడిక ఆ పులిని వేటాడే బెబ్బులిని చూస్తారంటూ కూడా పవన్ కళ్యాణ్ డైలాగ్స్, పవర్ఫుల్ డైలాగ్స్ కూడా ఎంతో ఉత్సాహాన్ని నింపుతున్నట్టే చెప్పుకోవాలి. సో మరికొద్ది క్షణాల్లోనే ఈవెంట్ కూడా స్టార్ట్ కానుంది.